ప్రభువా, అర్థమే కాని నా జీవితం ఎటు సాగుతుందో తెలియట్లేదయ్యా. ఒకప్పుడు నేను ఈ లోకములో నా ఇష్టానుసారంగా జీవించాను. భయంకరమైన జీవితం, అందరూ నన్ను అసహ్యించుకునేలా జీవించాను. ఈ నా జీవితం గొంగళి పురుగు కంటే హీనమైన స్థితిలో ఉంటే అందరూ నీ పాపిష్టికరమైన బ్రతుకుని మార్చుకో అని అందరూ హేళన చేశారయ్యా. నీ కృపను బట్టి నేను నా జీవితాన్ని మార్చుకొని నేను నీ కొరకు జీవిస్తూ ఉంటే అందరూ నాకు దూరమైపోయారు. అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తూ నా మీద అసూయతో నేను పాడైపోవాలని చూస్తున్నారయ్యా ఈ సమాజం. ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా జీవించాలో చెప్పు ప్రభువా అంటూ ప్రార్థన చేస్తున్నావా? అందుకే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వాక్యం మనం చదివినట్లయితే, కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణంగా స్థిరపరిచి బలపరచునని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది.